చెప్పండి ఎవరు? మేము ఇంటెలిజెన్స్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇంటెలిజెన్సా? చెప్పండి సార్. నేను చెప్పేది విని బ్రేక్ వేయకు. కాదని బ్రేక్ వేసావో బస్సు పేలిపోతుంది. బస్సులో బాంబు ఉంది. బాంబా? తప్పండి తప్పండి. ఏ పనికి మాలేదా మళ్ళీ గుద్దుతాడేంటి? రే డ్రైవర్, ఏంట్రా మన బండిని వెనక నుంచి గుద్దుతున్నాడు? నువ్వు ఆపకుండా వెళ్ళిపోతావుంటి. బస్ ఆపరా ముందు. సార్, బస్సులో బాంబు ఉందట సార్. బ్రేక్ వేస్తే పేలిపోతుందట. బాంబా? ఏంట్రా వాగుతున్నావు? వాగట్లేదు సార్, ఇంటెలిజెన్స్ అని చెప్పారు. కుదరా దయా సార్, తమ్ముడు మీరు ఆ బస్సులోకి వెళ్ళండి. సరే తమ్ముడు. ముందు పిల్లలు లేడీస్ పంపించేయండి. వెళ్ళండి. ఇంటెలిజెన్స్ ఎవరా చెప్పింది? నేనేనయ్యా చెప్పాను. అవును, నువ్వెవడివిరా? నేనేనయ్యా బస్ కండక్టర్ ని. ఆ బస్సు కండక్టర్ కి ఈ బస్సు ఏంట్రా పని? నువ్వు ప్రొఫెసర్ పిచ్చోడు వారా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదా? అదేరా ఇందాక నుంచి అడుగుతున్నాను. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అదే అడుగుతున్నదిగా, ఏం జరుగుతోంది? కనబట్లేదా? ఆడ మగ పిల్ల జల్ల అందరూ దీంట్లోకి వస్తున్నారు. జల్ల ఎలా వస్తుందిరా? ఈ చిప్స్ తీసుకెళ్లి ఒక మూలకెళ్ళి కూర్చొని నీ లాజిక్లన్నీ ఆలోచించుకో. వెళ్ళరా. తెచ్చరా, తెలియకుండా పుట్టుకున్నాను రా. తెచ్చిపోతావరా? దీన్ని మాత్రం తోసిస్తుంటే బాగుండేది. గట్టిగా పట్టుకోండి. ఆగండి. వెల్కమ్ గురు. అంకుల్ జాగ్రత్త. ఆంటీని పట్టుకోండి. ఈ బస్సులో బాంబు ఉందన్నారు, అందరినీ ఇందులో ఎక్కిస్తున్నారు. పిచ్చా వీళ్ళకి. సిస్టర్, ధైర్యంగా రామా. గట్టిగా పట్టుకోండి. అట్టేగా తోసిపోయి తప్పరా. రాక త్వరగా రాక. తోసే తోసే తోసే. రా తమ్ముడు రా. రే శంకరా, వచ్చారా? అయ్యా, విజయ్ మాట్లాడుతున్నా. దయాన్ లోయలోకి తోసేసామయ్యా. రాత్రి వేళ మంచు ఎక్కువగా కురవడం వల్ల సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ఉదయమే జరగనున్నందువల్ల విపత్తులో చిక్కుకున్న వారికి సంబంధించిన పూర్తి వివరాలు రేపే వెల్లడవుతాయని సమాచారం అందింది. నేనేదైతే జరగకూడదని ప్రార్థించమని చెప్పానో అది జరిగింది. ఆ బామ్మ పాప వస్తున్న బస్సుని లోయలోకి తోసేశారు. ఏ రోజైతే తన గురించి నేను మాట్లాడడం మొదలెట్టానో ఆ రోజే తను నా మనవరాలైపోయింది. నా మనవరాల్ని చంపేశారు. రక్షణ ఇవ్వమని బతిమాలాను, ఇవ్వలేదే. నన్ను బోల్తా కొట్టించబోయి బస్సును బోల్తా కొట్టించారు. నా మనవరాలు పోయింది. సార్, మీ మనవరాలు బ్రతికే ఉంది. నిజమా? అవును సార్, తన్ని కాపాడిన కాలేజ్ స్టూడెంట్స్ తో తీసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అమ్మా, నువ్వేమంటున్నావు? ఆ లాయర్ మీ మనవరాల్ని మ్యాజిస్ట్రేట్ కి అప్పగించిన మెసేజ్ కూడా ఇందులో ఉంది. నా మనవరాలు బతికే ఉంది కదా?
నాకది చాలమ్మా. తప్పు చేసిన వాళ్ళు దొరకాలని ప్రార్థించాను. మీ ప్రార్థన వృధా కాలేదు సార్. సెంబి లైంగిక వేధింపులకి మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్సే కారణమని పాప ఐడెంటిఫై చేసింది. మీ అబ్బాయి ఫోటో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. దీనికేమంటారు సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వేం అడుగుతావు? సార్, అతివేగ న్యాయస్థానంలో మీ అబ్బాయి రేపు హాజరవ్వాలని కోర్టు నుంచి సమ్మన్ పంపారు. దాని ప్రెస్ రిలీజ్ కాపీ మాకు అందింది సార్. దీనికి మీరేమంటారు సార్? నాగభూషణం స్క్రీన్ ప్లేలో ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. సూపర్ ట్విస్ట్. రేపు ఉదయమే కదా కోర్టు. క్లైమాక్స్ లో న్యాయమే గెలుస్తుంది. నో మోర్ క్వశ్చన్స్. సార్, ఎందుకు కంగారు పడుతున్నారు? అందరినీ లైన్లో పెట్టేశాం. మన సైడ్ అన్ని ఎవిడెన్సెస్ ని పక్కాగా క్రియేట్ చేశాం. కాన్ఫిడెంట్ గా ఉండండి సార్, మనమే గెలుస్తాం. సంఘటన జరిగిన రోజు వీళ్ళు ముగ్గురు ఆంధ్రప్రదేశ్లోనే లేరు. గోవాలో ఒక మ్యారేజ్ ఫంక్షన్లో ఉన్నారు. 22వ తారీఖు వీళ్ళు వైజాగ్ నుంచి గోవాకు వెళ్లిన ఫ్లైట్ టికెట్స్, ఆ రోజే గోవా ఇంటర్నేషనల్ హోటల్లో చెక్-ఇన్ చేసిన బిల్స్, 25వ తారీఖు ఉదయం 11 గంటలకి గోవా నుంచి వైజాగ్కి తిరిగి వచ్చిన రిటర్న్ టికెట్స్ అన్నీ నేను ఈ కోర్టులో సబ్మిట్ చేశాను సార్. సార్, ఆ ముసలాడు దగ్గర బోల్డంత డబ్బున్నట్టు, దాని గురించి ఊరు జనం మాట్లాడుకుంటున్నట్టు, ఆ ముసలాడుని ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నట్టు భానుప్రకాష్ చెప్పారు. నా క్లయింట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఇక్కడ సబ్మిట్ చేశాను సార్. సార్, పాప ఒంట్లోంచి తీసిన సెమెన్ శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించాం. 3 డిఫరెంట్ డిఎన్ఏస్ ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. 2 రిపోర్ట్లని మ్యాచ్ చేసి చూసారమ్మా? సార్, 2 నిన్న వెరిఫై చేశాను, మ్యాచ్ అవ్వలేదు సార్. సార్, ఈ అబ్బాయి ప్రతిపక్ష నాయకులు ఈశ్వరరావు గారి ఒకగానొక కొడుకు సార్. వచ్చే ఎలక్షన్స్ లో వీళ్ళ నాన్నగారే గెలుస్తారని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సార్. ఇది గిట్టని కొంతమంది ఎక్కడో ఎవరో పాడు చేసిన అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బిచ్చి ఈ అమాయకుల మీద నింద వేసి ఇలా డ్రామా ఆడుతున్నారు సార్. ప్రాసిక్యూటర్ సార్, క్రాస్ ఎగ్జామిన్ చేయాలా? సార్, వీళ్ళకున్న పలుకుబడికి డబ్బుకి క్యాలెండర్లో ఇంకా చిన్న తారీఖుల్లో కూడా ఆధారాలను తయారు చేయగలరు. ఎయిర్లైన్స్ టికెట్ ఏంటి సార్? వీళ్ళు తలుచుకుంటే ఏరోప్లేన్ ని తీసుకొచ్చి ఆపి ఇందులోనే వెళ్ళొచ్చామని చెప్పగలరు. సార్, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోతుందంటారు. అలా నేర్పించి ఆ పాపని ఇక్కడికి తీసుకొచ్చారు. తను నేర్పించినట్టే చెప్తోంది. సార్, నేను చెప్పేది ఒకటే, పోక్సో చట్టం చాలా కఠినమైంది. దాన్నిప్పుడు ఎంతో మంది తప్పుగా ఉపయోగిస్తున్నారు. దానికి ఇలాంటి ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. ప్రాసిక్యూటర్, డిఫెన్స్ తరపున అన్ని ఆధారాల్ని పక్కాగా సబ్మిట్ చేశారు. డిఎన్ఏ రిపోర్ట్లు కూడా ఒకదాంతో ఒకటి మ్యాచ్ అవటం లేదు. అరకు నుంచి వచ్చేటప్పుడు ఆన్లైన్లో పాప ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని నేను తీర్పు ఇవ్వలేను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. సంఘటన జరిగిన చోట ఆధారాల్ని నాశనం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి సార్. ఇంకోసారి చెప్పండి. సంఘటన జరిగిన చోట ఆధారాల్ని నాశనం చేశారనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్. ఇవ్వండి. మేడం, ఇదిగోండి. సంఘటన జరిగిన చోట 5 కెమెరాలు ఉన్నాయి సార్. ఆ 5 కెమెరాల్లోనూ 24వ తారీఖు ఫుటేజ్ మాత్రం కరప్ట్ అయింది సార్. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు తర్వాత రోజు వీళ్ళు వచ్చి వెళ్ళిన బండి ఒకవేళ టోల్ గేట్ ని క్రాస్ అయిందని చెక్ చేస్తే ఆ 3 తారీఖుల ఫుటేజ్ మాత్రం మిస్ అయింది సార్. అప్పుడు వీళ్ళు అరకులోనే ఉన్నారని ప్రూవ్ చేయడానికి వీళ్ళ ఫోన్ నంబర్స్ తో సెర్చ్ చేశాను సార్. సరిగ్గా ఆ తారీఖుల కాల్ హిస్టరీ మాత్రం డెలీట్ అయింది సార్. ఇలా అన్ని ఎవిడెన్స్లని పక్కాగా అరెస్ట్ చేశారు. ఆ తారీఖుల్లో వేరే చోట ఉన్నారనడానికి ఆధారాలని తయారు చేసి మీకు ఇచ్చేశారు. ఇక నేను నా సైడ్ నుంచి ప్రూవ్ చేయాలి. దానికి నెక్స్ట్ హియరింగ్ కి మీరు డేట్ ఇస్తారు. వాయిదాల మీద వాయిదాలు వేయడం మీ పని, వచ్చి హాజరవడం నా పని. కానీ పాపకి మాత్రం చాలా పనులున్నాయి సార్. తను చదివి డాక్టర్ అవ్వాలి. సార్, ఒక్కసారి ఆ పాపని చూడండి. పాపం సార్, హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన మనసులో పాతుకుపోయిన ఈ ఘోరం జరిగిపోవడానికి ఎంతో కాలం పడుతుంది సార్. ఇందులో కోర్టు కేసుని తిరిగి తన ఆశయాల్ని తను మర్చిపోకూడదు. వీళ్ళు ముగ్గురిని శిక్షించడం వల్ల ఛిద్రమైన పాప గర్భాశయాన్ని మనం సరిచేయలేం. కానీ వీళ్ళని బయటికి వదిలితే పాప వయసులోనే ఎంతో మంది పిల్లలు ఈ రాక్షసుల కామవాంఛకు బలవుతారు. వాళ్ళకి సెంబి పరిస్థితి రాకూడదనే నేను పోరాడుతున్నాను. సార్,
ఒక ప్రాణాన్ని కాపాడే డాక్టర్ని కూడా డాక్టర్ అనే పిలుస్తాం, కానీ మిమ్మల్ని మై లార్డ్ అని పిలుస్తున్నాం. ఎందుకో తెలుసా? ప్రాణం కంటే న్యాయం ఎంతో విలువైంది. వినడానికి బాగానే ఉంది సార్. ప్రొసీడింగ్స్ అని వస్తే కోర్టుకి ఎవిడెన్సే కావాలి. ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఈ కేసుని మీరు ఎలా కంక్లూడ్ చేస్తారు? సార్, ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి 1000 ఆధారాలు కావాల్సి వస్తాయి. కానీ ఒక నిజాన్ని నిజమని నిరూపించడానికి ఆధారాలు కావాలంటే అది ఎలా సార్ నిజం అవుతుంది? నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఈ న్యాయస్థానంలోకి వచ్చినప్పుడు ఎంతో మంది మగవాళ్ళం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. అప్పుడు తన కళ్ళల్లో ఎలాంటి వ్యత్యాసమో తెలియలేదు. ఈ ముగ్గురిని చూసిన వెంటనే ఆ పిల్ల బెదిరిపోయింది. ఆ బెదురులో, ఆ కళ్ళల్లో కొన్ని వేల ఆధారాలను నేను చూశాను. సో యాజ్ పర్ అపెక్స్ కోర్ట్, a rape accused person could be convicted based on the victim's sole testimony. This court finds it trustworthy and credible. So I sentence accused number 1 Madhav Rao, accused number 2 Akshay, accused number 3 Surya. ఈ ముగ్గురికి చచ్చే వరకు ఈ న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడమైంది. On judicial note, I punish them life imprisonment till death. ఈ భూమిని శాసించేది, పాలించేది దేవుడు కాదు, డబ్బు. ఏం వెతుకుతున్నావు తల్లి? మా అన్న ఏరమ్మమ్మా. అవును కదా. అదుగో అక్కడున్నాడు, అదుగో అమ్మమ్మా. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. రామ్మా. రామా సబ్బి, కూర్చో. ఏంటి బాబు, ఇంత పెద్ద పని చేసి ఇలా చెప్పకుండా వచ్చేసావు? అరే,
ఏంటమ్మా కూర్చోండి. లాయర్ ఫీజు ఇవ్వాలనే ఆశగా ఉంది. ఎంత డబ్బైనా పర్వాలేదు, నేను కొద్దిగా ఇచ్చేస్తాను బాబు. అలాగా? ఉమ్. ఇదిగో ఇచ్చేసిందిగా. సరే అమ్మా, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. సరే. డాక్టర్ అమ్మా, బాగా చదువుకోవాలి, సరేనా? నీ మేలు మర్చిపోలేను బాబు. వస్తానమ్మా. టాటా. అమ్మమ్మ, మనం ఆ అన్న పేరు అడగలేదమ్మమ్మ. అవును కదా. కదా. సార్, ఎగ్జిట్ పోల్స్ లో మీరే గెలుస్తారని చెప్తున్నారు సార్. ఓ 5 ఏళ్ళు హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. నన్ను వదిలిపెట్టేలా లేరే. మేమిద్దరం తప్ప ఈ జనానికి వేరే నాదుడు లేడు. తలరాత.